లోక్సభలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాలు తీవ్ర చర్చకు దారితీశాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సభలో చుట్టుముట్టేలా కాంగ్రెస్ ఎంపీలు ప్రణాళికలు రూపొందించినట్లు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో విపక్షాల నుంచి ఎదురయ్యే నిరసనలు, గందరగోళ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని ప్రధాని సభకు హాజరు కావద్దని సూచించాల్సి వచ్చిందని స్పీకర్ వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సోషల్ మీడియాలో షేర్ చేసిన తర్వాత రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ఫిబ్రవరి 4వ తేదీన పార్లమెంట్లో కాంగ్రెస్ మహిళా ఎంపీలు చేపట్టిన నిరసనలు, వారి ప్రవర్తన సభ సాంప్రదాయాలకు విరుద్ధంగా ఉందని రిజిజు తీవ్రంగా విమర్శించారు. ఇలాంటి చర్యలను చూసి కాంగ్రెస్ పార్టీ నేతలు గర్వపడుతున్నారంటే అది ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటని ఆయన ఎద్దేవా చేశారు. ఆ సమయంలో బీజేపీ ఎంపీలు సమన్వయం పాటించకపోయి ఉంటే పరిస్థితి పూర్తిగా చేదాటిపోయేదని ఆయన పేర్కొన్నారు. పార్లమెంట్ గౌరవం, పవిత్రతను కాపాడాలనే ఉద్దేశంతోనే తమ ఎంపీలు సహనం చూపించాల్సి వచ్చిందన్నారు. సభా వేదికను రాజకీయ నినాదాలతో అపవిత్రం చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆయన అన్నారు. రిజిజు షేర్ చేసిన వీడియోలో కాంగ్రెస్ ఎంపీలు బ్యానర్లు పట్టుకుని నినాదాలు చేస్తూ ప్రధాని కూర్చునే సీటు వద్దకు వెళ్లి ఆందోళన చేస్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.